Leg forward. Guru ki first Devudi ki, then Guru ki, then parents, elders, and then sit down 3 times. 1, 2. Adya, ఏమైంది ఇంట్లో మమ్మీ మన బిర్యానీ చేస్తుందా మరి కూర్చో ఆద్య 3 times. 1, 2. మొక్క ఆద్య 1, 2, 3. స్లోగా నిల్చొని యా నమస్కారం. యా గాడ్ బ్లెస్ యూ. అందరు ప్రసాదం తీసుకొని వెళ్ళండి. అండ్ గజ్జలు వేసుకొని మెయిన్లీ చెప్తున్నాను, వి నీడ్ టు రెస్పెక్ట్ గజ్జలు. మనం గజ్జలకి రెస్పెక్ట్ ఇస్తే మనకి గజ్జలు ఎంతో రెస్పెక్ట్ తెచ్చి పెడుతుంది. మీరందరూ నమస్తే పెద్ద వాళ్ళందరూ నమస్కారం చెప్పాలి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న నమస్కారం గురించి మీకు తెలిసి ఉండాలి కాబట్టి, సో ఫస్ట్ మనం నమస్కారం పైన చేస్తున్నాం కదా. సో ఇది మన దేవుడు, మనం ఏంటి పైన దేవుడు ఉంటాడని బిలీవ్ చేస్తాం కాబట్టి పైన ఫస్ట్ నమస్కారం చేసుకుంటాము. అండ్ తర్వాత గురువు అనేది నాలెడ్జ్ షేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ సో మనం ఫోర్ హెడ్ దగ్గర అందుకే గురువుకి నమస్కారం చేసుకుంటాము. అండ్ చెస్ట్ దగ్గర హార్ట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి, తల్లిదండ్రులకి, మీ ఎల్డర్స్ కి, చిన్న వాళ్ళకి అందరికీ నమస్కారం అని ఇక్కడ చేస్తూ, మనకి డాన్స్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చిన భూదేవికి 3 సార్లు నమస్కారం చేస్తూ ప్రతిసారి డాన్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ నమస్కారం చేసుకున్న తర్వాత మనం డాన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎయిదర్ ఇట్స్ అ ప్రోగ్రామ్ నార్ ఇట్స్ అ క్లాస్. ఓకే. అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అందరికీ నమస్కారం చేసుకొని ఎండ్ అనేది చేయాలి. అండ్ మీరు బయటకి లైక్ వాష్రూమ్కి వెళ్ళినా లేకపోతే ఇంకా ఎవరో పిలిచారని వెళ్ళినా ఖచ్చితంగా నమస్కారం చేసుకున్నాక మీరు డాన్స్ చేసేస్తే మళ్ళీ నమస్కారం చేసుకొని యూ నీడ్ టు డూ యువర్ వర్క్ అగైన్ మళ్ళీ జాయిన్ అయిపోవాలి. నమస్కారం ఇస్ మ్యాండేటరీ. అండ్ గజ్జలు కూడా ఖచ్చితంగా మీరు కట్టుకుని, గజ్జలు అనేది మనకి ఒక బ్లెస్సింగ్స్. ఇక్కడ మీరు పూజ చేయించుకోవాలన్నా మీరు బ్లెస్డ్ ఉండాలి. ఓకే. అండ్ మీరు ఈ డాన్స్ నృత్యం నేర్చుకోవాలన్నా మీ రిలేటివ్స్ ఎంతో మంది ఉంటారు, మీ కాలనీలో ఎంతమంది ఉంటారు, బట్ అందరూ నేర్చుకోలేరు. మీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటేనే మీరు నేర్చుకోగలుగుతారు. అర్థమవుతుందా అందరికీ? సో మీ గజ్జలు అనేవి కూడా మీరు వాష్రూమ్కి వెళ్ళినా, మీరు చెప్పులు కట్టుకునేటప్పుడు అయినా అస్సలు వేసుకోవద్దు. అర్థమైందా? అండ్ గజ్జలు అనేవి దేవుడి రూమ్ లో పెట్టుకోవాలి, లేదా బయట అయినా నీట్గా రోల్ అప్ చేసుకొని పెట్టుకోవాలి. గజ్జలు బ్రౌన్ కలర్ అవ్వకుండా ఉండాలంటే ప్లాస్టిక్ రోల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ కొంత